వర్ణ వర్గ వివక్ష లేని సమాజం ఉండాలని సమాజ వనరులు కూడా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలని ఈ దేశానికి ఒక అత్యుత్తమ రాజ్యాంగం ఇచ్చినటువంటి మహనీయుడు మహానుభావుడు అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఈ దేశంలో ఉండేటువంటి భారత ప్రభుత్వమైనా వివిధ రాష్ట్రాలైనా అమలు చేస్తుంటే ఆ అమలులో భాగంగానే అణగారిన పేద వర్గాలకు విద్య ఉపాధి ఉద్యోగావకాశాలు రావడం జరిగింది. కానీ రోజు రోజుకు పేదరికం పెరుగుతూనే ఉంది. ధనవంతులు మరి ధనవంతులైతున్నటువంటి సమాజంలో ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించి అందరికీ సమన్యాయమైన విధంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో 1-2 సామాజిక వర్గాల రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే దాన్ని బద్దలు కొట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చి ప్రభుత్వ రాజ్యాధికారంలో నిర్ణయించే అవకాశం వల్ల అనేక మంది రావడం జరిగింది. వాళ్ళ అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 67 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ 2 ఏళ్ల పరిపాలన చూస్తే పేద వర్గాలకు అనవర్గ వర్గాలకు వివక్షతో కూడినటువంటి పాలన జరుగుతున్నది. ఒక నియంత్రిత పొగడంలో పరిపాలన జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో మహిళలకు గాని మాలలకు గాని మాదిగలకు గాని ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి మహిళలున్నారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మాలలున్నారు, మాదిగలున్నారు. ఉన్నటువంటి ఒక మాదిగను కూడా అవమానపూర్వకంగా బయట ఉంచినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కేసీఆర్ కనువిప్పు జరగాలని చెప్పని అంబేద్కర్ ఆశయ సాధన కొరకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించి అన్న ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు దిశ కార్యక్రమం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు జూన్ 2వ తారీఖులోగా మహిళలకు మాలలకు మాదిగలకు మంత్రివర్గంలో గౌరవించే విధంగా అవకాశం ఇచ్చి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి నీ అల్లుల దగ్గర నీ కొడుకు దగ్గర ఉండేటువంటి నిధులతో కూడినటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనట్టయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రులు మోత్పల్లి నరసింహ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుం బిగిస్తాం, చైతన్యం పరుస్తాం. ఒక ఛాయ్ వాలాను ఒక ఓటుతో ఈ దేశ ప్రజలున్నటువంటి ప్రజలున్నటువంటి ఆత్మస్థైర్యం సాక్షిగా చంద్రశేఖరరావు గారి పత్రం ప్రారంభించిన సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలా. ఇవాళ నీ 18 మంది ఉన్నటువంటి మంత్రులలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఒకసారి నువ్వు బహిరంగంగా బయట చెప్పు. అంటే ఇక్కడ ఉండేటువంటి అనగారిన వర్గాలని కళ్ళ కనబడతలేదనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నది. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయంతో ముందుకు పోతున్నది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆ కార్యక్రమంతో రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని చైతన్య పరుస్తాం. కేసీఆర్ గారు కనువిప్పు కలిగిస్తాం. రాబోయే తరాలు పేద వర్గాలు మాత్రమే పరిపాలన ఉండే విధంగా కూడా కార్యక్రమం తీసుకుంటామని చెప్పని మనకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు సమాన అవకాశాల విధంగా కూడా ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు రచించిన రాజ్యాంగాన్ని నియమ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. 190 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే గారు జన్మిస్తే 125 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు జన్మించారు. 108 సంవత్సరాల క్రితం బాబు జగ్జీవన్ రామ్ గారు జన్మించారు. 93 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు జన్మించారు. వీళ్ళందరూ కూడా సమాజంలో ఎవరైతే ఉన్నారో సమాజంలో సామాజిక న్యాయం చేస్తూ సమాజంలో వారి వారి దామాషా ప్రకారం రాజకీయ ఆర్థిక అవకాశాలు అన్నిటిని కూడా కల్పించాలని చెప్పి పూలే నుంచి మొదలు పెడితే నందమూరి తారక రామారావు వరకు వీరందరూ కూడా జాతుల కోసం పోరాటం చేసిండ్రు. కానీ ఈరోజు 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని చెప్పే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాలలకు మాదిగలకు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం. ఈ విషయంలో
మా నాయకులు మోత్పల్లి నరసింహులు గారు 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్ష చేపట్టి నిరసన తెలియజేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మెడలు వంచైనా సరే మాలలు మాదిగలకు మహిళలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడానికి ముందుకొచ్చిండ్రు. వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు పలుకుతూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూడా ఖర్చు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్న పెద్దలు మోత్పల్లి నరసింహులు గారు చేపడుతున్న దీక్షకు పాత్రికేయ మిత్రులు, ప్రసార సాధనాలు, తెలంగాణ సమాజం అంతా